ఈరోజు మనం 10వ తరగతి వాచకంలోని ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశం యొక్క భాషాంశాలు వ్యాకరణాంశాల గురించి చెప్పుకుందాం. గత 2 తరగతులలో ప్రత్యక్ష దైవాలు పాఠ్యాంశం గురించి చెప్పుకున్నాం కదా. ఆ వీడియోలు గాని చూడకపోతే క్రిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, చూడండి. ఈ తరగతిలో మనం భాషాంశాలు వ్యాకరణాంశాల గురించి చెప్పుకుందాం. ముందుగా భాషాంశాల్లో పదజాలం గురించి చూద్దాం. ఇందులో మొట్టమొదటి ఇచ్చినటువంటిది కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి. ఇందులో మొట్టమొదటిది జనకుడు తమ పిల్లలను చక్కగా తీర్చిదిద్దాలి. జనకుడు అనే పదానికి అర్థం తండ్రి. సొంత వాక్యం చూసుకుంటే పిల్లల కోసం నిరంతరం కష్టపడే తండ్రి పూజ్యనీయుడు. రెండవది దేవతలు అమృతం సేవించడం వల్ల అమరులు అయ్యారు. అమరులు అనే పదానికి అర్థం చావులేని వారు. సొంత వాక్యం మంచి పనులు చేసిన వారు మరణించిన ప్రజా హృదయాలలో చావులేని వారిగా శాశ్వతంగా ఉంటారు. మూడవది చక్కని వాక్యే మనిషికి భూషణం. భూషణం అర్థం అలంకారం. సొంత వాక్యం మహాత్ములకు వారి గొప్పదనమే అలంకారం. నాలుగవది ఐఏఎస్ కావాలనే అతని చిరకాల వాంఛ నెరవేరింది. వాంఛ అనే పదానికి అర్థం కోరిక. మనం కోరుకునే కోరిక మంచిది కావాలి. ఐదవది ఆ నగరంలో హర్మ్యాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హర్మ్యాలు అనే పదానికి అర్థం భవనాలు. మా పట్టణంలో పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. ఆరవది మనం ఎప్పుడు పరుల హితమునే కోరాలి. హితము అనే పదానికి అర్థం మేలు. సొంత వాక్యం మన మేలు కోరే వారిలో తల్లిదండ్రులు మొదటివారు. తరువాత ఇచ్చినటువంటి రోమన్ కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. ఇందులో మొట్టమొదటి ఇచ్చినటువంటిది పుత్రుడు. పుత్రుడు అనే పదానికి పర్యాయ పదాలు కొడుకు, కుమారుడు, ఆత్మజుడు, తనయుడు, సుతుడు. రెండవది వస్త్రం. వస్త్రం అనే పదానికి పర్యాయ పదాలు వసనం, వాసము, వలువ, పటము, అంబరం. మూడవది జనని. జనని అనే పదానికి పర్యాయ పదాలు తల్లి, అమ్మ, మాత, అంబ. నాలుగవది చక్షువు. చక్షువు అనే పదానికి పర్యాయ పదాలు కన్ను, అంబకం, అక్షి, నయనం, నేత్రం. ఐదవది వహిని. వహిని అనే పదానికి పర్యాయ పదాలు అగ్ని, నిప్పు, అగ్గి, హుతబుక్కు, అనలము, హవ్యవాహనుడు. తర్వాత ఇచ్చినటువంటి రోమను చూసుకుంటే కింది పదాలకు నానార్థాలు రాయండి. ఇందులో మొట్టమొదటి ఇచ్చినటువంటిది గురువు. గురువు అనే పదానికి నానార్థాలు తండ్రి, బృహస్పతి, ఉపాధ్యాయుడు. రెండవది అర్థం. అర్థం అనే పదానికి నానార్థాలు శబ్దార్థం, కారణం, ధనం, న్యాయం, ప్రయోజనం. మూడవది ఫలం. ఫలం అనే పదానికి నానార్థాలు ప్రయోజనం, పండు. నాలుగవది బుధుడు. బుధుడు అనే పదానికి నానార్థాలు పండితుడు, ఒక గ్రహం, ఒక రాజు. ఐదవది వంశం. వంశం అనే పదానికి నానార్థాలు వెదురు, కులం, మురళి, ఇంటి నడికొప్పు. తర్వాత ఇచ్చినటువంటి రోమన్ని చూసుకుంటే కింది పదాలకు ఉత్పత్తి అర్థాలు రాయండి. ఇందులో మొట్టమొదటి ఇచ్చినటువంటిది ధర్మం. ధర్మం అను పదమునకు ఉత్పత్తి అర్థం విశ్వమును ధరించునది, వేదోక్త విధి. రెండవది బుధుడు. బుధుడు అనే పదానికి ఉత్పత్తి అర్థం సర్వము నెరింగినవాడు, పండితుడు. మూడవది జనని. జనని అనే పదానికి ఉత్పత్తి అర్థం కొడుకులను కనేది, తల్లి. నాలుగవది కౌశికుడు. కౌశికుడు అనే పదానికి ఉత్పత్తి కుశికుని కొడుకు. ఐదవది వసుధ. వసుధ అనే పదానికి ఉత్పత్తి అర్థం ధనమును ధరించునది, భూమి. అలాగే తర్వాత ఇచ్చినటువంటి రోమన్లో కింది పట్టికలో ప్రకృతి, వికృతి పదాలు ఉన్నాయి. వీటిని గుర్తించి రాయండి. ఇందులో ఉండేటటువంటి ప్రకృతి, వికృతి పదాలను గుర్తిస్తే ఈ విధంగా ఒకటవది యజ్ఞం అనే పదానికి వికృతి జన్నం. రెండవది కార్యం అనే పదానికి వికృతి
కర్జం. మూడవది దృఢం అనే పదానికి వికృతి దిటవు. నాలుగవది పుత్రుడు అనే పదానికి వికృతి బొట్టె. ఐదవది విజ్ఞానం అనే పదానికి వికృతి విజ్ఞానం. ఆరవది హృదయం అనే పదానికి వికృతి యద. తర్వాత ఇచ్చినటువంటి వ్యాకరణాంశాల గురించి చూద్దాం. వ్యాకరణాంశాల్లో ముందుగా సందుల గురించి ఇవ్వడం జరిగింది. ఇందులో మొట్టమొదటిది కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. మొట్టమొదటిది నిజంబగు. దీన్ని విడదీస్తే నిజంబు ప్లస్ అగు ఉత్వ సంధి. రెండవది మూలంబైనది. ఈ పదాన్ని విడదీస్తే మూలంబు ప్లస్ అయినది ఉత్వ సంధి. మూడవది కలదొక. ఈ సంధి పదాన్ని విడదీస్తే కలదు ప్లస్ ఒక కలదొక ఉత్వ సంధి. నాలుగవది వేల్పులనగా. ఈ సంధి పదాన్ని విడదీస్తే వేల్పులు ప్లస్ అనగా ఉత్వ సంధి. ఐదవది నీ ఒకరుండవు. ఈ సంధి పదాన్ని విడదీస్తే నీవు ప్లస్ ఒకరుండవు ఉత్వ సంధి. అనగా ఇచ్చినటువంటి సంధి పదాలన్నీ కూడా ఉత్వ సంధికి సంబంధించినటువంటి సంధి పదాలు. తర్వాత ఇచ్చినటువంటి రోమన్ని చూస్తే కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి. ఇందులో మొట్టమొదటి ఇచ్చినటువంటిది జ్ఞాన ప్లస్ అర్ధంబు. ఈ పదాలను కలిపితే జ్ఞానార్ధంబు సవర్ణ దీర్ఘ సంధి. రెండవది విజ్ఞాన ప్లస్ ఉన్నతి. కలిపితే వచ్చే సంధి పదం విజ్ఞానోన్నతి. ఇది గుణసంధి. మూడవది అతి ప్లస్ అంత. ఈ పదాలను కలిపితే వచ్చే సంధి అత్యంత యనాదేశ సంధి. నాలుగవది ధర్మ ప్లస్ ఆత్ముడు ధర్మాత్ముడు సంధి సవర్ణ దీర్ఘ సంధి. తరువాత ఇచ్చినటువంటి త్రిక సంధి గురించి చూద్దాం. ఇందులో మొట్టమొదటిగా కింది పదాలను కలిపి రాయండి. సంధి జరిగిన క్రమాన్ని సూత్రాన్ని అనుసరించి గ్రహించండి అని ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఉదాహరణ ఈ ప్లస్ మెయి. సంధి జరిగే రూపం ఇమ్మెయి. అలాగే మనకి కొన్ని సంధి పదాలను ఇవ్వడం జరిగింది. ఇందులో మొట్టమొదటిది ఈ ప్లస్ మహాత్ముడు. రెండవది ఆ ప్లస్ విప్రుడు. మూడవది ఆ ప్లస్ పతివ్రత. నాలుగవది ఏ ప్లస్ మెయిన్. ఐదవది ఈ ప్లస్ కన్యం. అయితే ఇందులో త్రికసంధిలో 3 సూత్రాలనే ఉంటాయి. మొట్టమొదటి సూత్రం ప్రకారం ఆ ఈ ఏ లు త్రికములనబడు. అనగా ఈ సూత్రం ద్వారా ఆ ఈ ఏ అనే సర్వనామాలకు త్రికసంజ్ఞ కలుగుతుంది. దాని ప్రకారం ఇలా విడదీయడం జరిగింది. రెండవ సూత్రం త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళముగానగు. అసంయుక్తం అంటే సంయుక్తం కానిది అని అర్థం. అలా త్రికము అనగా మనకి ఆ ఈ ఏ అని చెప్పుకున్నాం. దాని మీది అంటే ఆ తర్వాత వచ్చేటటువంటి హల్లు ద్విత్వక్షరాలుగా మారుతుంది. అలా రెండవ సూత్రం ప్రకారం ఇచ్చినటువంటి సంధి పదాలు ఈ విధంగా మారుతాయి. మూడవ సూత్రం దిరుక్తంబగు హల్లు పరమగునప్పుడు ఆచికంబగు దీర్ఘమునకు రస్వంబగు. అలా ఉన్నటువంటి ద్విత్వక్షరమైనటువంటి హల్లు ఎప్పుడైతే పరమవుతుందో ఆచికంబగు అనగా అచ్చమైనటువంటి తెలుగు అక్షరం ఉండేటువంటి దీర్ఘం అనేది అశ్వంగా మారి ఈ రకమైనటువంటి రూపం అనేది ఏర్పడుతుంది. తర్వాత ఇచ్చినటువంటి వ్యాకరణాంశాన్ని చూద్దాం. కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. ఇందులో మనకి మొట్టమొదటి ఇచ్చినటువంటిది జననీ జనకులు. దీని విగ్రహ వాక్యం జననీయును జనకుడును ద్వంద్వ సమాసం. రెండవది ఫల పుష్పములు. విగ్రహ వాక్యం ఫలమును పుష్పమును. దీని సమాసం ద్వంద్వ సమాసం. మూడవది వస్త్రభూషణములు. దీని విగ్రహ వాక్యం వస్త్రములను భూషణములను. సమాసం ద్వంద్వ సమాసం. నాలుగవది భక్ష్యభోజ్యములు. దీని విగ్రహ వాక్యం భక్ష్యములను భోజ్యములను. సమాసం ద్వంద్వ సమాసం. తరువాత ఇచ్చినటువంటి వ్యాకరణాంశం చూద్దాం. కింది విగ్రహ వాక్యాలకు సమాస పదం రాసి సమాసం పేరు రాయండి. ఇందులో మనకి మొట్టమొదటికి ఇచ్చినటువంటి విగ్రహ వాక్యం ధర్మమైన పదము. దీని సమాస పదం ధర్మపదము. సమాసం విశేషణ పూర్వపద
కర్మధారయ సమాసం. తర్వాత ఇచ్చినటువంటి విగ్రహ వాక్యం సనాతనమైన ధర్మం. దీని సమాస పదం సనాతన ధర్మం. సమాసం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మూడవ ఇచ్చినటువంటి విగ్రహ వాక్యం మానుసుని యొక్క దేహం. దీని సమాస పదం మానుస దేహం. సమాసం పేరు షష్ఠీ తత్పురుష సమాసం. నాలుగవ ఇచ్చినటువంటి విగ్రహ వాక్యం శోకమనడి వహిని. దీని సమాస పదం శోక వహిని. సమాసం పేరు రూపక సమాసం. తర్వాత మనకు రూపకలంకారం గురించి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి కింది పద్యాన్ని పరిశీలించండి అని ఇవ్వడం జరిగింది. ఈ పద్యంలో చూసుకుంటే శోకవహిని అనే సమాస పదం ఉంది కదా, దానికి విగ్రహ వాక్యం శోకమనడు వహిని. ఇది రూపక సమాసం. అలాగే అలంకారాలలో దీనిని రూపకలంకారం అంటారు. వహిని అనేది ఉపమానం, శోకం అనేది ఉపమేయం. ఇక్కడ ఉపమాన ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపించారు. రెండింటికి అభేదం అంటే భేదం లేనట్లు చెప్పడం జరిగింది కనుక ఇది రూపక అలంకారం. తర్వాత ఇచ్చినటువంటి వ్యాకరణాంశంలో కింది వాక్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి లక్షణం రాయండి. ఇందులో మొట్టమొదటి ఇచ్చినటువంటిది సంసార సాగరాన్ని ఈదడం కష్టం. దీని అలంకారం చూసుకుంటే ఇచ్చిన వాక్యంలో రూపకలంకారం ఉంది. లక్షణం ఉపమాన ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపిస్తూ రెండింటికి అభేదం చెప్తే అది రూపకలంకారం. ఒకసారి మనకి ఇచ్చినటువంటి అలంకారాన్ని సమన్వయం చూసుకుంటే ఇచ్చిన వాక్యంలో సంసార సాగరం అని ఉంది, అనగా దాని విగ్రహ వాక్యం సంసారమనడు సాగరం. ఉపమానమైన సాగరం యొక్క ధర్మాన్ని ఉపమేయమైన సంసారంపై ఆరోపించి రెండింటికి అభేదం చెప్పడం జరిగింది కనుక ఇచ్చినది రూపకలంకారం. మనకిచ్చినటువంటి రెండవ వాక్యాన్ని చూద్దాం. రెండవ వాక్యంలో ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపించింది. ఈ వాక్యంలో కూడా రూపకలంకారం ఉంది. లక్షణం చూసుకుంటే ఉపమాన ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపిస్తూ రెండింటికి అభేదం చెప్పడం జరిగింది కనుక ఇది రూపకలంకారం. సమన్వయం చూస్తే ఇచ్చిన వాక్యంలో దయావర్షం అని అన్నారు, అనగా దాని అర్థం దయ అనడు వర్షం అని అర్థం. ఉపమానమైన వర్షం యొక్క ధర్మాన్ని ఉపమేయమైన దయపై ఆరోపించి రెండింటికి అభేదం అనగా భేదం లేనట్లు చెప్పడం జరిగింది కనుక ఇచ్చినది రూపకలంకారం. తర్వాత మనకు ఛందస్సు గురించి ఇవ్వడం జరిగింది. ఇందులో కింది పద్యపాదాలకు గురులఘువులు గుర్తించి ఘన విభజన చేసి ఏ పద్యపాదమో రాయండి అని ఇవ్వడం జరిగింది. ఇందులో మొట్టమొదటిది ఎంతయు వృద్ధులై తమకు నీ ఒక రెండవ తెప్పగాగ నత్యంత అనే పద్యపాదం ఇవ్వడం జరిగింది. ముందుగా ఇచ్చినటువంటి పద్యపాదానికి మనం గురులఘువులను గుర్తించుకుందాం. గురులఘువులు ఏ విధంగా గుర్తించాలనే వీడియో మనం ఇంతకుముందు చేశాం. చూడకపోతే ఒకసారి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, చూడండి. అలా ఇచ్చినటువంటి ఈ పద్యపాదానికి గురులఘువులు గుర్తించుకుందాం. ముందుగా గురులఘువులు గుర్తించుకుంటే ఈ విధంగా వస్తుంది. ఎప్పుడైతే మనం గురులఘువుల్ని గుర్తించుకున్నామో మూడేసి అక్షరాలను ఘన విభజన చేసుకుందాం. అలా మూడేసి అక్షరాలను ఘన విభజన చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం మూడేసి అక్షరాలని ఘన విభజన చేసామో వాటిని మనం గణాలుగా గుర్తించుకోవాలి. గణాలుగా గుర్తించుకుంటే ఈ విధంగా భరణ బబరవ అను గణాలు అనేవి వరుసగా వచ్చాయి. ఎప్పుడైతే భరణ బబరవ అను గణాలు వరుసగా వచ్చాయో ఇది ఉత్పలమాల వృత్తపద్యం. తర్వాత ఇచ్చినటువంటి పద్యపాదాన్ని చూద్దాం. అనుపమ మెట్టి వారులకు నందదు ధర్మ పదంబు దాత్రిలో. అలా ముందులాగే ఇచ్చినటువంటి ఈ పద్యపాదానికి గురులఘువులను గుర్తించుకుంటే ఈ విధంగా వస్తుంది. మూడేసి అక్షరాలను ఘన విభజన చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. అలా ఘన విభజన చేసినటువంటి పద్యపాదానికి గణాలను గుర్తించుకుందాం. అలా గణాలను గుర్తిస్తే నజభజ జజర అను గణాలనేవి వరుసగా వచ్చాయి. ఎప్పుడైతే నజభజ జజర అను గణాలు వరుసగా వచ్చాయో ఇది చంపకమాలకు చెందినటువంటి వృత్త పద్యపాదం. అలాగే మనకి కింది తరగతిలో నేర్చుకున్న ఆటవెలది పద్య లక్షణాలను గుర్తు చేసుకుందాం. ఇక్కడ మనకు ఆటవెలది పద్యానికి సంబంధించినటువంటి
రెండు పాదాలను అలాగే వాటికి గురులఘువులను గుర్తించి ఘన విభజన చేసి ఇవ్వడం జరిగింది. వీటి లక్షణాలను చూసుకుంటే ఆటవెలది పద్యం ఉపజాతికి చెందినది. ఇందులో 4 పాదాలుంటాయి. మూడవది 1వ 3వ పాదాలు ఒక విధంగాను, 2వ 4 పాదాలు ఒక విధంగాను ఉంటాయి. అంటే 1, 3 పాదాల్లో వరుసగా 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలనే వస్తాయి. 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలనే ఉంటాయి. ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరానికి యతి అనేది చెల్లుతుంది. యతి లేని చోట ప్రాసయతి చెల్లుతుంది. ప్రాస నియమాన్ని పాటించవలసిన అవసరం లేదు. తర్వాత చూసుకుంటే కింది పద్య భాగాన్ని ఘన విభజన చేసి లక్షణ సమన్వయం చేయండి అని ఆటవెలదికి సంబంధించినటువంటి 2 పద్య పాదాలను ఇవ్వడం జరిగింది. ముందుగా ఇచ్చినటువంటి పద్య పాదాలకి లఘువులు గురువులను గుర్తించుకుందాం. లఘువులు గురువులు గుర్తిస్తే ఈ విధంగా ఉంటుంది. అయితే ఇచ్చినటువంటిది ఆటవెలది పద్యానికి సంబంధించినటువంటి పద్య పాదాలు కనుక ఇందులో మనకి ఇంద్రగణాలు సూర్యగణాలతో గణాలనే ఉంటాయి. మనకు తెలుసు కదా, ఇంద్రగణాలేమో 6, నల నగ సల బ ర త. అలాగే సూర్యగణాలు 2, నగనం హగనం. కాబట్టి ఇచ్చినటువంటి పద్యపాదాలకి గురులఘువులను గుర్తించుకున్నాం కనుక ముందుగా మొట్టమొదటి పాదంలో ఘన విభజన చేసుకుందాం. అలా ఘన విభజన చేసుకుంటే మొట్టమొదట హగనం, రెండవది హగనం, మూడవది హగనం, నాలుగవది తగనం, ఐదవది భగనం. ఆ విధంగా 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలనే వచ్చాయి. తర్వాత రెండవ పాదానికి ఘన విభజన అనేది చేసుకుంటే ఇందులో నగనం హగనం 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 అలా మొత్తం 5 గణాలు కూడా సూర్యగణాలనేవి వచ్చాయి. కాబట్టి ఇచ్చినటువంటి మొదటి పాదంలో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు, రెండవ పాదంలో 5 కూడా సూర్యగణాలనేవి ఉన్నాయి. కనుక ఇచ్చినది ఆటవెలది పద్యపాదం. లక్షణాలు మనం చూసుకుంటే ఆటవెలది పద్యంలో 4 పాదాలుంటాయి. మొదటి 3వ పాదాలలో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటాయి. 2, 4 పాదాలలో 5 సూర్యగణాలు ఉంటాయి. యతి 4వ గణం మొదటి అక్షరం. ప్రాసనీయం అనేది ఉండదు. ఆటవెలదనేది ఉపజాతికి చెందినటువంటి పద్యపాదం. దీని సమన్వయం చూసుకుంటే ఇచ్చిన 2 పాదాలలోని మొదటి పాదంలో 3 సూర్యగణాలు ఉన్నాయి, 2 ఇంద్రగణాలు అనగా తగనం భగనం అనేవి ఉన్నాయి. రెండవ పాదంలో 5 సూర్యగణాలు నగనం, అలాగే మిగిలినటువంటి 4 సూర్యగణాలు హగనమనే ఉన్నాయి. యతి మొదటి పాదంలో 4వ గణం మొదటి అక్షరం అనగా భూలకు చెల్లినది. రెండవ పాదంలోను 4వ గణం మొదటి అక్షరం తాలకు చెల్లినది. కనుక ఇచ్చినది ఆటవెలది పద్యపాదం. తరువాత ఇచ్చినటువంటి వ్యాకరణాంశాన్ని చూద్దాం. కింది వాక్యాలను ఆధునిక వచనంలోకి మార్చి రాయండి. ఇందులో మనకి మొట్టమొదటిగా ఇచ్చినటువంటిది ధర్మవ్యాధుండు కౌశికునితో ఇట్లనియే. ఈ వాక్యానికి ఆధునిక వచనం చూసుకుంటే ధర్మవ్యాధుడు కౌశికుడితో ఇలా అన్నాడు. రెండవది గృహంబునకు రమ్మని అతనిం తోడ్కొని చనియే. దీనికి ఆధునిక వచనం చూస్తే గృహానికి రమ్మని అతన్ని తోడ్కొని వెళ్ళాడు. మూడవది ఈ మహాత్ముండు మనలన్ చూచు వేడ్క నెటవచ్చినని చెప్పిన. దీనికి ఆధునిక వచనం చూస్తే ఈ మహాత్ముడు మనల్ని చూసే వేడుకతో ఇక్కడికి వచ్చాడని చెబితే. అలాగే 4వ ఇచ్చినటువంటి వాక్యం చూస్తే పతివ్రత పనుపనం చేసి నీవు ధర్మ జ్ఞానార్థంబు నాయున్న ఎడకుం చనుచెంచితివి. దీనిని ఆధునిక వచనంలో చూసుకుంటే పతివ్రత పంపడం వల్ల నువ్వు ధర్మజ్ఞానం కోసం నా దగ్గరికి చనుతించావు అని ఆధునిక వచనంలో ఉండే వాక్యం. ఈ వీడియోలో మనం 10వ తరగతి నూతన వాచకంలోని మొదటి పాఠ్యాంశమైనటువంటి ప్రత్యక్ష దేవాలు అనే పాఠ్యాంశం యొక్క భాషాంశాలు వ్యాకరణాంశాలు చెప్పుకున్నాం కదా. ఇంకొక వీడియోలో ఇంకొక పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం. ధన్యవాదములు.